హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను బీవీఆర్ రావుని. అయితే తిరుమల వెంకటేశుణ్ణి మనం ఎంత పవిత్రంగా పూజిస్తామో, ఎంత భక్తిగా పూజిస్తామో, ఎంత నమ్ముతామో మనందరికీ తెలుసు. నేనైతే ప్రతీ నెల ఆయన దర్శనం చేసుకొని వస్తాను. అలా దర్శనం చేసుకోకుండా ఉంటే ఏదో వెల్తిగా ఉంటుంది. సో అలాంటి అవకాశాన్ని ఆయన కూడా నాకు కల్పిస్తున్నాడు. కనుక నేను వస్తున్నా. ఆయన మీద అపారమైన భక్తి, విశ్వాసం ఉన్నాయి. అయితే తిరుమల వెంకటేశుడి మీద రకరకాల కథలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవి ఎంతవరకు నమ్మవచ్చు, నమ్మకూడదు అనేది కూడా అర్థం కాదు. రమణ దీక్షితులు గారు తెలుసు మీకు, ఆయన ఒక రకంగా చెప్తారు, బయట కొంతమంది ఒక రకంగా చెప్తారు, సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు మరొక రకంగా ఉంటున్నాయి. సో ఏది నిజం, ఏంటి? కలియుగ దైవంగా మనం పూజించే వెంకటేశ్వర స్వామి గురించి ఇన్ని వార్తలు వినాలా? ఏంటంటే చాలామంది అంటున్నారు, కొన్ని ఏళ్ల క్రితం, ఎన్నో ఏళ్ల క్రితం అసలు తిరుమల అన్నది అది వైష్ణవాలయం కాదు, బౌద్ధాలయము అని కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదు, అమ్మవారు అని చెప్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామి అని కొంతమంది చెప్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఇంకా ఏవేవో అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి కాదు, వేరే దేవతామూర్తులు అక్కడ ఉండేది, నిజానికి వెంకటేశ్వర స్వామి అన్నది తర్వాత ఏర్పడింది అని చెప్తున్నారు. ఇది ఏమిటి? ఇలాంటి కన్ఫ్యూజన్ ఏమిటి భక్తులకి? ఇలా చెప్పడం ఇది కాదు కదా, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. భక్తుల్ని అయోమయానికి గురి చేసి ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవ్వకూడదు అన్నది ఒక ఇది. ఎందుకు పుట్టిస్తున్నారు ఇలాంటివి? అంటే హిందూ ధర్మం మీద వ్యతిరేక భావమా? హిందూ ధర్మాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందా? ఏమిటిది? ఇప్పుడు పాలకుల పాపం అయితే మరీ ఎక్కువగా ఉంది. పాలకులు అక్కడ తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడం, కొంతమంది పేరెందుకు చెప్పడం, అక్కడ క్రిస్టియన్ మతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నించడం, ఆ కోవలనే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏదో ప్రయత్నం చేశాడని, అందుకే అలాంటి చావు చచ్చాడని అంటారు. కానీ అది 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 ఎంతవరకు నిజమో మనం అనుకోకూడదు, బయట అనుకుంటున్న మాటలు. సో ఏది ఏమైనా తిరుమల గురించిన అసత్యాలు ప్రచారం చేయకండి దయచేసి ఎవరైనా. అది జరిగిన కథ. విష్ణుమూర్తి కలియుగానికి రావటం, ఇక్కడ ఆ కొండల్లో తిరుమల ప్రాంతంలో ఉండటం, ఆ తర్వాత ఆయన మ్యారేజ్ జరగటం, కుబేరుణ్ణి అప్పు తీసుకోవటం, ఆయన కలియుగ దైవంగా ఎంతో లక్షల కోట్ల మందిని కరుణిస్తుండడం, ఆపద మొక్కుల వాడిగా ఉండటం, ఇవన్నీ జరుగుతుంది మిత్రులారా. ఎందుకు ఈ సోకాల్డ్ ఈ చెప్పుకునే కొంతమంది మరి ఎందుకోసం చెప్పుకుంటారో, అది గొప్ప కోసమా ఇంకొకట అర్థమే కాదు. అలా కథనాలు, అసత్య కథనాలను ప్రసారం చేయడం ఏమిటి? అది కరెక్ట్ కాదు కదా. ఎవరెవరు అక్కడ బౌద్ధాలయం అని, అంతకుముందు ఎప్పుడో ఆ తర్వాత ఆయన వచ్చాడని, అక్కడ ఉండేది అమ్మవారని. మనము బౌద్ధ మతాన్ని కానీ అమ్మవారిని కానీ ఎప్పుడు కించపరచడం లేదు. వాళ్ళందరి మీద కూడా మనకు బౌద్ధుడన్న గౌరవం ఉంది, అమ్మవారంటే విపరీతమైన భక్తిభావం ఉంది. అలాగని అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు. అక్కడ అంతకుముందు వేరే వాళ్ళు, వేరే దేవతామూర్తులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎవరు పెట్టారు? స్వయంభూ ఆయన. చరిత్ర చెబుతోంది. ఆయన కాలిడిన ప్రదేశం కూడా ఉంది తిరుమలలో. పాదముద్ర ఉంది, శ్రీవారి పాదం మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఆయన ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు పడ్డ ముద్ర కూడా ఉంది. ఇవన్నీ కాదా? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఎందుకు దేవుడి మీద అసత్య ప్రచారాలు చేస్తారు? ఇది మానుకోవాలి మిత్రులారా. నేను పెద్దలందరికీ చెప్తున్నా, ఇలాంటివి చేయకండి. భక్తుల్ని కన్ఫ్యూజన్ చేయకండి దయచేసి. ఎంతో భక్తితో, ఎంతో నమ్మకంతో తిరుమల వెళ్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడుతున్నాయి, సుఖమయం చేసుకుంటున్నారు. ఆయన దర్శనం చేసుకుని ఆయనకు మొక్కులు చెల్లించుకుంటూ, ఆపద మొక్కులవాడ అని మనసారా పిలుచుకుంటున్నారు ఆయన్ని. ఏమిటి ఈ ప్రచారాలు? ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి. కొన్నిసార్లు కొండ మీద
మనం చూసే ఉన్నాం ఎన్నో కథనాలు, ఎన్నో వార్తలు కూడా. అక్కడ క్రీస్తు మత ప్రచారం జరగటం, క్రైస్తవులు వచ్చి అక్కడ ప్రచారం చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఏంటి ఇవన్నీ? మేమేమన్నా జెరూసలంకి వచ్చి విష్ణు పూజలు చేస్తున్నామా? పోనీ మసీదులోకి వెళ్ళి విష్ణు పూజలు చేస్తున్నామా? పోనీ బౌద్ధాలయంలోకి వెళ్ళి ఇంకేదైనా చేస్తున్నాం? ఏం చేయట్లేదే. మా మతాన్ని మేము గౌరవించుకుంటున్నాం, మా దేవుళ్ళని మేము పూజించుకుంటున్నాం. మీకెందుకు? మీరెందుకు ఇలా చేస్తున్నారు? తిరుమలని ఎందుకు అపవిత్రంగా చేస్తున్నారు? తిరుమలలో భక్తుల ద్వారా వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చూస్తున్నారా? అది నొక్కేయాలని చూస్తున్నారా? ఎంత దారుణం! ఎంత ఉపయోగపడుతుంది తిరుమలకు వచ్చే విరాళాలు? ఎంతమంది పేదవాళ్ళు బతుకుతున్నారు? ఎంతమంది ఉద్యోగులు? ఎన్ని దేవాలయాలు, ఎన్ని ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఆ ఫండ్స్తో. ఇవాళ నిన్నటికి నిన్న ఒక వార్త మీరు చూసే ఉంటారు మిత్రులారా. అయోధ్య రామాలయ నిర్మాణం ఇంకా పూర్తి అవ్వదు, అంటే జరుగుతోంది. ఆ నిర్మాణానికి టీటీడీ సాయం కోరారట ద్వారక నుంచి, ఆ సంస్థానం వాళ్ళు. ఎంత గ్రేట్! శ్రీరాముడి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫండ్స్ కావాలని కోరారు. గ్రేట్ కదా! ఇలాంటి వాటికి గండి కొట్టడానికి, మీ జోబులు నింపుకోవడానికి, మీ బొక్కసాలు నింపుకోవడానికి దరిద్రంగా ప్రచారాలు చేస్తూ ఏం సాధించదలుచుకున్నారు మీరు? వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని కోటాను కోట్ల మంది జీవిస్తున్నారు ఆ ధైర్యంతో, ఆయన ఉన్నారనే ధైర్యంతో. బుద్ధి ఉండాలి. మానుకోండి ప్లీజ్, ఇప్పటికైనా మానుకోండి దయచేసి. మీకు శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరించి చెప్తున్నా, మానుకోండి ఇలాంటి అసత్య ప్రచారాలు ప్లీజ్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులు. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను అందజేస్తాను. సో అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.